శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణంలోని పాటలలో జీవితం శీర్షికకు ఇదే మా స్వాగతం. ఈనాడు మనం ప్రస్తావించుకుంటున్న పాట కాదు కృతి ఎందరో మహానుభావులు. ఇది త్యాగరాజ స్వామివారి పంచరత్న కృతి. కొన్ని పాటలు ఉంటాయి, వాటిని వింటే మన చేతులు చప్పట్లు కొట్టవు, మన తల మెల్లగా వంగుతుంది. అలాంటి కీర్తనే ఈ ఎందరో మహానుభావులు. ఎందరో మహానుభావులు సినిమా పాట కాదు, ఇది త్యాగరాజస్వామి రచించిన పంచరత్న కృతి. కర్ణాటక సంగీతంలో గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఒక మహాగానం. అందుకే ఈ కీర్తన వినిపించిన చోట శబ్దం తగ్గుతుంది, భావం పెరుగుతుంది. ఈ కృతి ప్రత్యేకత ఏమిటంటే, ఎవరు పాడినా గాయకుడు పెద్దవాడవడు, భావమే పెద్దది అవుతుంది. అందుకే తరతరాలుగా అనేక మహాగాయకులు ఈ కృతిని పాడారు. పోటీగా కాదు, ప్రార్థనగా. మన పెద్దల్లో చాలామందికి ఈ కృతి వినగానే త్యాగరాజస్వామి వారి జీవితం కళ్ళ ముందు నిలుస్తుంది. ఆ జీవన విధానాన్ని సున్నితంగా చూపించిన త్యాగయ్య సినిమా కూడా మెల్లగా గుర్తొస్తుంది. కానీ ఈ కృతి సినిమా వల్ల గొప్పది కాలేదు, త్యాగరాజస్వామి వారి జీవితం వల్లే ఈ కృతి నిలబడింది. మహానుభావులు అంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు కాదు, గొప్పగా జీవించిన వాళ్ళు. పేరు కోసం కాదు, గుణం కోసం గుర్తుండేవాళ్ళు. ఈ కృతి మనకు అదే గుర్తు చేస్తుంది. మన జీవితంలో కూడా ఎందరో మహానుభావులు ఉన్నారు. మన ఇంట్లో, మన గురువుల్లో, మన పెద్దల్లో. వాళ్లకు మనం ఇచ్చే గౌరవమే మన సంస్కారం. ఈ కృతి మనకు చెప్పేది ఒకటే, గొప్పతనం అంటే గెలుపు కాదు, అది ఒక గుణం, ఒక అద్భుతమైన లక్షణం అని. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం, మరో మంచి పాటతో, మరో జీవన పాఠంతో. ఇదే పాటల్లో జీవితం. ధన్యవాదాలు. నమస్కారం.